నమస్తే myself Sarasija welcome to my 3 news ముందుగా headlines కొనుగోలు కేంద్రాల్లో ఇబ్బందులు లేకుండా చూడాలి సెంటర్లు ప్రారంభించిన ప్రజాప్రతినిధులు సిరిసిల్లలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పర్యటన పలు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొన్న కేటీఆర్ రాజన్న ఆలయ అభివృద్ధిపై సమావేశం వివిధ అంశాలపై చర్చించిన అధికారులు ప్రజాప్రతినిధులు ఇరవై 27న బీఆర్ఎస్ రజతోత్సవ సభ విజయవంతం చేయాలన్న మాజీ ఎమ్మెల్యే ఇక వార్తల్లోని వివరాలు రైతులు దళార్లను నమ్మి మోసపోవద్దన్నారు విప్ ఆది శ్రీనివాస్ ఆరుగాలం కష్టపడి పండించిన పంటను కొనుగోలు కేంద్రాలలో విక్రయించి మద్దతు ధరను పొందాలని సూచించారు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గంలోని పలు గ్రామాలలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు సెంటర్లలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని నిర్వాహకులను ఆదేశించారు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పరిధిలోని బాలానగర్ వేములవాడ రూరల్ మండలంలోని చెక్కపల్లి మల్లారం గ్రామంలో ఫ్యాక్స్ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు ఆయా సెంటర్లను జిల్లా గ్రంథాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణ అదనపు కలెక్టర్ కీమియా నాయక్ ఫ్యాక్స్ చైర్మన్ ఏనుగు తిరుపతి రెడ్డితో కలిసి విప్ ఆది శ్రీనివాస్ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా 50% కొనుగోలు కేంద్రాలను మహిళా సంఘాలకు కేటాయించినట్టు తెలిపారు రైతులకు నాణ్యమైన విద్యుత్తు ఎరువులు మేలైన వంగడాలను ప్రభుత్వం తరపున అందిస్తున్నామని తెలిపారు సన్నవడ్లు పండించే రైతులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో క్వింటాలకు 500 రూపాయలు అదనంగా చెల్లిస్తున్నట్టు తెలిపారు జిల్లాలో 248 సెంటర్లను ఏర్పాటు చేయనున్నామని ఇందులో భాగంగా ఇప్పటి వరకు 35 సెంటర్లు ప్రారంభించామని తెలిపారు కొనుగోలు కేంద్రాలలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిర్వాహకులు చూడాలన్నారు రైతులకు సరిపడా టార్పాలిన్ కవర్లు గన్ని సంచులు ఇతర సామాగ్రి అందుబాటులో ఉంచాలని ఆదేశించారు ఈ కార్యక్రమంలో జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి వసంతలక్ష్మి జిల్లా మేనేజర్ రజిత జిల్లా సహకార అధికారి రామకృష్ణ మార్కెట్ కమిటీ చైర్మన్ రాజు చైర్మన్ రాకేష్ పాల్గొన్నారు ధాన్యం కొనుగోలు సెంటర్ని ఈరోజు వేముల నియోజకవర్గంలో ప్రారంభం చేయడం జరిగింది నిన్నటి రోజు సిరిసిల్ల జిల్లాకు సంబంధించి సిరిసిల్ల నియోజకవర్గంలో కూడా కొనుగోలు కేంద్రాలు ప్రారంభం చేయడం జరిగింది రైతులు పండించినటువంటి పంటకు మద్దతు ధరను కల్పించడంతో పాటు ఆ మద్దతు ధర కొనుగోలు ప్రభుత్వమే చేయాలి రైతుకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చూడాలి రైతులు రారాజుగా చూడాలని చెప్పి లక్ష్యంతో ఏర్పాటు చేసినటువంటి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో 2004లో గౌరవ ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర ప్రతినిధి బాధ్యతలు స్వీకరించిన తర్వాత అటు మహిళా సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి ఇటు రైతులకు ఇబ్బంది తలెత్తకుండా చూడడానికి కోసం ఏర్పాటు చేసినటువంటి కొనుగోలు కేంద్రాలను మరి అప్పటి ఇప్పటివరకు యథావిధిగా కొనసాగుతూ ముందుకు పోతున్న క్రమంలో ఈ జిల్లాలో అటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక నిర్ణయం రాష్ట్ర వ్యాప్తంగా 50% సెంటర్స్ అన్నీ కూడా మహిళా సంఘాలకు ఇచ్చి ఏర్పాటు చేసి ఇందిరా మహిళా శక్తి ద్వారా వాళ్ళను కూడా ఆర్థికంగా ఎదగడానికి చేసేటువంటి కార్యక్రమాన్ని చేస్తూ మరోవైపు పిఎస్సి సెంటర్లు డిసిఎంఎస్ సెంటర్లు మార్కెట్ కమిటీకి సంబంధించిన సెంటర్ల ద్వారా కూడా ఎక్కడ ఏ గ్రామంలో కూడా రైతుకు ఇబ్బందులు తలెత్తకుండా చూసేటువంటి కార్యక్రమాన్ని అమలు చేస్తూ ముందుకు పోతున్న క్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో మొత్తం 248 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం నిన్నటి వరకు ఒక 40 సెంటర్లు ఓపెన్ చేసినాము ఈరోజు మన గౌరవ శాసనసభ్యులు వేములవాడ గారిచే ఈరోజు ఇక్కడ వేములవాడలో మనం సెంటర్ ఓపెన్ చేసుకోవడం జరిగింది రైతులందరినీ కోరేది ఏంటంటే ఇప్పుడిప్పుడే ధాన్యం వరి కోతలు స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఇమీడియట్గా ఒక్కొక్కరు వస్తున్నట్టు మేము కొనుగోలు స్టార్ట్ చేస్తాము వరి కోతలు ఒక్కసారి అగ్రికల్చర్ వాళ్లకు మేము టోకన్లు ఇచ్చాము టోకన్ల వారీగా వస్తే బాగుంటుందని ఒకటేసారి ఇక్కడ ప్లేస్ కూడా తక్కువ ఉంది ఒకటేసారి మొత్తం వరి కోతలు చేసుకుని ఇక్కడ తీసుకురావడం వలన పచ్చివి తీసుకురావడం వలన కొంచెం ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది
అనుకోకుండా కొన్ని వర్షాలు వచ్చే కారణాలు కూడా ఉంటాయి కాబట్టి ఇక్కడ తెచ్చిన తర్వాత వర్షంలో ఆ ధాన్యం తడిచిపోకుండా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. మాయిశ్చర్ వచ్చే వరకు మనం పంటను అక్కడే ఉంచి వరి కోతలు స్టార్ట్ చేయాలని చెప్పేసి కోరుచున్నాము. తర్వాత ఈ ప్రతి గింజను ఎక్కడి వరకైనా మేము లాస్ట్ వరకు మే ఎండింగ్ వరకైనా ఒక్క గింజ కూడా ఉండకుండా ప్రతి రైతు దగ్గర ఆ ధాన్యం కొనుగోలు చేస్తాం. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని చీకోడు, గోపాల్పల్లి, రామలక్ష్మణపల్లి తదితర గ్రామాలలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను ఏఎంసీ చైర్మన్ తలారి రాణి నర్సింలు కాంగ్రెస్ నాయకులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తూ జిల్లాలోని మహిళా సంఘాలకు కొనుగోలు కేంద్రాలను అప్పచెప్పడం గొప్ప విషయమన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కొనుగోళ్లు పూర్తి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షులు కొప్పు రమేష్, సింగిల్ విండో డైరెక్టర్ కరెడ్ల కొండలరెడ్డి, సీనియర్ నాయకులు కొండం రాజిరెడ్డి, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు. ముస్తాబాద్ మండలం చీకోడు గ్రామంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా ముస్తాబాద్ మండల్ మార్కెట్ కమిటీ చైర్మన్ అయినటువంటి తలారి రాణి మరియు పెద్దలు కొండం రాజిరెడ్డి గారు మరియు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కరెడ్ల కొండలరెడ్డి గారు ప్రారంభించడం అనేది జరిగింది. అదేవిధంగా ఈ ప్రజాపాలన ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా తీసుకొని మహిళలకే మనము కొనుగోలు కేంద్రాన్ని అప్పచెప్పడం జరిగింది. వారిలో చైతన్యాన్ని తీసుకురావడము, వారిని కోటీశ్వరులు చేయడం అనేది రేవంత్ రెడ్డి గారి యొక్క లక్ష్యం. మిల్లర్ల దగ్గరికి వెళ్ళి మిల్లర్లకు 1700, 1800 అమ్మే కన్నా ఇప్పుడు మనం 5 నెలలు కష్టపడ్డాం. ఇంకొక 3 రోజులు 4 రోజులు కష్టపడి దాన్ని తూర్పారబట్టి సరి అయిన తూకము 40 కిలోల 650 గ్రాములు జోకాలి. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనారావుపేట మండల కేంద్రంతో పాటు నిజామాబాద్ గ్రామంలో ఫ్యాక్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను విప్ ఆది శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు పండించిన పంటలకు మద్దతు ధర ఇస్తూ కొనుగోలు చేస్తున్నామన్నారు. కలెక్టర్, అధికార యంత్రాంగం కొనుగోలు కేంద్రాలలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నారని వివరించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ ఎల్లయ్య, వైస్ చైర్మన్ ప్రభాకర్, కాంగ్రెస్ మండల అధ్యక్షులు షేక్ ఫిరోజ్ పాషా, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు, రైతులు పాల్గొన్నారు. కేంద్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఇప్పుడు మనం ప్రారంభం చేసుకున్నాం. వేదిక మీద పిఎస్ అధ్యక్షులు బండ నరసయ్య గారు, మార్కెట్ కమిటీ చైర్మన్ ఎల్లయ్య గారు, అదేవిధంగా ఎంఆర్ఓ గారు, డీసీఓ గారు, ఏఓ గారు, వేదిక మీద ఉన్నటువంటి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్, అదేవిధంగా సభ్యులు, పిఎస్సిసి సభ్యులు, మాజీ ప్రజాప్రతినిధులు, ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి రైతు సోదరు. గతంలో మనం సన్నవాడ్లకు 500 బోధిస్తుంటే కొంతమంది రైతాంగానికి నమ్మకం లేక ముందుకు రాని సందర్భాన్ని కూడా మరి మేము గమనించడం జరిగింది. అయినా పండించిన రైతులందరూ కూడా ఇంచుమించు రాష్ట్ర వ్యాప్తంగా 1206 కోట్లు, ఇంచుమించు 2300 మద్దతు ధర ఉంటే 500 కలిపి వారికి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మరింత రైతుకు నమ్మకం కలిగేటువంటి అంశం కూడా ఈ మధ్యలో మనం చూసినాం. సన్నపు బియ్యాన్ని కూడా మనం రేషన్ కార్డుదారులందరూ కూడా ఇవ్వాలని చెప్పని, ధనిక పేద తేడా లేకుండా అందరూ కూడా సన్న బియ్యం తినాలని చెప్పాలి. నేను నిన్నటి రోజు 2 రోజుల క్రితం కూడా ఇదే మండలంలోని జై సేవలాలు ఊరు తండలో కూడా గిరిజన తండాలో వాళ్ళ ఇంట్లో సన్న బియ్యం వంటిని కూడా భోజనం చేయడం జరిగింది. ఆ సమయంలో వారి కళ్ళల్లో ఆనందం వాళ్ళందరూ కూడా మేము ఊహించలేము. గతంలో దొడ్డు బియ్యం మెత్తగా అవుతుండే, తినలేకపోయే వాళ్ళం. ఈరోజు సన్న బియ్యం రావడం వల్ల, ఈ నాణ్యమైన బియ్యం తినడం వల్ల మాకు ఆరోగ్యాలు కూడా బాగుంటుంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటించారు. జిల్లా కేంద్రంతో పాటు గ్రామాలలో నిర్వహించిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ముందుగా జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జరిగిన హనుమాన్ పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వాములతో కలిసి భిక్ష చేశారు. అనంతరం గంభీరావుపేట మండల కేంద్రంలోని పెద్దమ్మ తల్లి ఆలయాన్ని సందర్శించారు. ఆలయానికి చేరుకున్న కేటీఆర్కు ఆలయ సిబ్బంది ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కేటీఆర్ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. కోనారావుపేట మండలం మల్కపేట రిజర్వాయర్ కొండపై వెలిసిన శ్రీ సీతారామచంద్ర స్వామిని దర్శించుకున్నారు. ఆలయ ప్రథమ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు ఆలయానికి చేరుకున్న ఆయనకు అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఈ పర్యటనలో కేటీఆర్ వెంట బీఆర్ఎస్ వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ చెల్మెడ లక్ష్మీ నరసింహారావు, సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డితో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలున్నారు.
రాజన్న ఆలయ విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని రాష్ట్ర ప్రభుత్వ విప్ వేమ్లవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. హైదరాబాద్లోని ప్రజాభవన్లో ప్రభుత్వ విప్ వేమ్లవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అధ్యక్షతన రాజన్న ఆలయ విస్తరణ పనులపై దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్యర్, దేవాదాయ ధర్మాదాయ శాఖ ఓఎస్డీ సోమరాజు సమక్షంలో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ అంశాలపై చర్చించి పలు నిర్ణయాలను తీసుకున్నారు. త్వరలో ఆలయ అభివృద్ధి పనులు ప్రారంభించనున్నట్టు విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. ఈ సమావేశంలో చీఫ్ ఇంజనీర్ రాజేశ్వర్ రెడ్డి, ఆర్ఎండ్బి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాసరావు, దేవాదాయ శాఖ అడిషనల్ కమిషనర్ స్థపతి దుర్గాప్రసాద్, ఈవో కె వినోద్, టి రాజేష్, రఘునందన్, శరత్ కుమార్, సురేష్ పాల్గొన్నారు. ఈ నెల 27న బీఆర్ఎస్ రజతోత్సవ సభను పురస్కరించుకొని కరీంనగర్ జిల్లా గంగాధర మండల కేంద్రంలో సన్నాహక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మాట్లాడుతూ 1,00,000 అబద్దాలు ఆడి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి కళ్యాణలక్ష్మి నగదు 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చి ప్రజలను మోసం చేశారన్నారు. రైతులకు 2 లక్షల రుణమాఫీ, 4,000 పెన్షన్ తదితర పథకాలు ఏవీ అమలు కాలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా జన్ ధన్ ఖాతాల్లో 15 లక్షలు జమ చేస్తారని హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. అనంతరం పార్టీ నాయకులతో కలిసి రజతోత్సవ సభ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని 6 మండలాల పార్టీ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పప్పుల ధర, ఉప్పుల ధర, నూనెల ధర అన్ని పెరుగుతూనే ఉన్నాయి. మరి జన్ ధన్ ఖాతా కోలో హమ్ ధన్ ధన్ 15 లాఖ దానికి అన్నాడు. మీకు రాలే, మాకు రాలే, ఎవరికి రాలేదు, అందరూ కూడా తెలిసే. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాడు దేశం మొత్తానికి, ఇయ్యలే. మరి ఇవాళ దేశం గతంలో ఎగుమతి చేసే స్థాయిలో భారతదేశం గొప్పగుంటే ఇవాళ ఎగుమతి చేసే స్థాయిలో లేదు, దిగుమతి చేసే స్థాయిలో ఇలా కేంద్ర ప్రభుత్వం తన విఫలమైపోయింది. ఓ దళితులకో, గిరిజనులకో, రైతులకో, మహిళలకో, ఏ అణగారిన వర్గాలకో ఒక్క సంక్షేమ పథకాన్ని అని దరిద్రపు దౌర్భాగ్య పార్టీ ఇవాళ కేంద్రంలో పరిపాలన చేస్తుంది. అది బీజేపీ పార్టీ. దాన్ని పొందబెట్టాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉన్నది. మీరందరూ కూడా ప్రజలకు మరి తిరిగి లాభం జరుగుతుంది, మంచి జరుగుతుందని కోరుకుంటా ఉన్నారు. కేసీఆర్ గారు ద్వారా మాత్రమే తెలంగాణ సమాజం బాగుపడుతుంది, తెలంగాణ బాగుపడుతుందని చెప్పి ఇవాళ ప్రజలందరూ తిరిగి కోరుకుంటా ఉన్నారు. అయ్యో తప్పు చేసినాం, పొరపాటు చేసినాం, మాయ మాటలు నమ్మినాం, ఇక మాయ మాటలు నమ్మే ప్రసక్తే లేదు. ఎప్పుడు మళ్ళా ఎలక్షన్లు వస్తాయని అడుగుతా ఉన్నారు. ఎప్పుడు మళ్ళా ఎలక్షన్లు వస్తాయి సార్, మళ్ళా కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేద్దామని ప్రజలు అంటా ఉన్నారు. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పై బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ భోగ శ్రావణి పలు విమర్శలు చేశారు. ఎమ్మెల్యే సంజయ్ దొంగరాత్రిపోయి కాంగ్రెస్ కండువా కప్పుకున్నది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలో తేల్చుకునేందుకు రావాలని సవాల్ విసిరారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. జీవన్ రెడ్డి తన మంత్రి పదవి, ఎమ్మెల్యే పదవితో పాటు టీడీపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారని గుర్తు చేశారు. తాను కూడా చైర్మన్ పదవికి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరినట్టు తెలిపారు. 2018 ఎన్నికల్లో 1,00,000 ఓట్లు వస్తే 2023లో 40,000 ఓట్లు ఎందుకు తగ్గాయని ప్రశ్నించారు. జగిత్యాలలో కక్ష సాధింపు రాజకీయాలు సంజయ్ కుమార్తోనే సాధ్యమన్నారు. ఈ సమావేశంలో పట్టణ అధ్యక్షులు కొక్కు గంగాధర్, పట్టణ ప్రధాన కార్యదర్శి సిరికొండ రాజన్న, మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి సాంబరి కళావతి, మహిళా మోర్చా అధ్యక్షురాలు మమత పాల్గొన్నారు. మాట్లాడారు 1వ స్థానం, 2వ స్థానం, 3వ స్థానం అని. ప్రజలు అన్నారు కదా. ప్రజలు మీకు ఇచ్చిన స్థానం ఏంటండి? మొన్న ఒక సర్వేలో 108వ స్థానం, లాస్ట్ నుంచి 10వ స్థానం. మరి ఏందండి అభివృద్ధి సంక్షేమం మాట్లాడమంటారా మేము స్థానం గురించి? ఒక్కటి గుర్తుపెట్టుకోండి సంజయ్ కుమార్ గారు, 1,000 మీరు చూపిస్తే మిగతా 4,000 మిమ్మల్ని చూపిస్తాయని గుర్తుపెట్టుకోండి. ఇష్టారీతిన మాట్లాడడం కాదు. యువర్ ఫర్ డెవలప్మెంట్ అన్నారా? యువర్ ఫర్ యువర్ సెల్ఫ్ సర్వీస్, యువర్ ఫర్
యువర్ ఫ్యామిలీ డెవలప్మెంట్, యువర్ కాంట్రాక్ట్ డెవలప్మెంట్. చూసుకుందాం రండి. మీకు అంత దమ్ము ధైర్యం ఉంటే పదవికి రాజీనామా చేసి మాట్లాడండి. మీకు అంత ఉంటే అప్పుడెప్పుడో 2017లో భూమి పూజ చేసినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లులు ఇప్పటిదాకా ఎందుకు రావండి ప్రజలకి? ఎందుకు రావు? అప్పుడున్న కాంట్రాక్టర్ని పనులు చేయకుండా బెదిరించి భయపెట్టి ఆయన డ్రాబ్యాక్ అయ్యేలా చేసి ఆయన ఆపేసి మళ్ళీ అది మీరు తీసుకొని దానికి నానా రాజకీయాలు నానా కథలు పడుతున్నారు. అవన్నీ ప్రజలకు తెలియనియా? మీరు అన్నట్టు ప్రజలు చైతన్యవంతులు. ఇష్టారీతిన మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేదు. నా కార్యకర్తల కష్టాన్ని మీరు ఇష్టం వచ్చినట్టు అవమానిస్తే చూస్తూ ఊరుకునేది లేదు. ఇప్పటికీ ఒక్కటే మాట చెప్తున్నా, నాకు ఆ ధైర్యం ఉంది, నాకు ఆ నమ్మకం ఉంది. ప్రజలు నన్ను ఆశీర్వదించి నన్ను ఇంత దాకా తీసుకొచ్చిండ్రని. మీకు ఆ దమ్ము ధైర్యం ఉంటే రాజీనామా చేసి బయటికి రండి, తేల్చుకుందాం బయట. లింగ నిర్ధారణ చేయడం నేరమని అధికారులు చెబుతున్నా కొందరు దొంగచాటుగా ఇలాంటి పరీక్షలు నిర్వహిస్తూ ఎంతో మంది శిశువులను కడుపులోనే చిదిమేస్తున్నారు. ఆర్ఎంపీ క్లినిక్లే అడ్డాలుగా ఈ దందా కొనసాగుతోంది. స్కానింగ్ నుంచి అబార్షన్ వరకు అంతా తామై ఆర్ఎంపీలు చూసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇందుకు గాను ఒక్కో కేసుకు 30,000 నుండి 50,000 వరకు వసూలు చేస్తున్నారని సమాచారం. రాజన్న సిరిసిల్ల జిల్లా చెందుర్తి కేంద్రంగా సాగిన ఈ దందా ఆలస్యంగా వెలుగులోకి రాగా తాజాగా అధికారులు విచారణ చేపట్టారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చెందుర్తి మండలంలో అబార్షన్లు పెరిగిపోయాయి. 2 నెలల వ్యవధిలో 30కి పైగా భ్రూణ హత్యలు జరిగినట్టు సమాచారం. చెందుర్తి కేంద్రంగా పనిచేస్తున్న ఓ ప్రైవేటు ఉద్యోగి భార్య 1.5 ఏళ్ల క్రితం తొలి కాన్పులో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఆమె రెండవసారి గర్భం దాల్చగా ఈ విషయాన్ని మండలంలోని మూడపల్లికి చెందిన ఓ ఆర్ఎంపీకి చెప్పాడు. కడుపులో ఉన్న బిడ్డ మగో ఆడో తెలుసుకోవచ్చని ఆర్ఎంపీ చెప్పగా సదరు ఉద్యోగికి తెలుసుకోవాలన్న ఆతృత మొదలైంది. ఆర్ఎంపీని ఆశ్రయించి 10,000కు మాట్లాడుకుని తన భార్యకు స్కానింగ్ చేయించాడు. స్కానింగ్ సెంటర్ నిర్వాహకులు ఆడబిడ్డ అని చెప్పగా అబార్షన్ చేయించాలనుకున్నాడు. ఇందుకు అతని భార్య ఒప్పుకోకపోవడంతో ఎలాగా ఓలాగా నచ్చచెప్పి అబార్షన్ చేయించినట్టు తెలిసింది. తీరా మగపిల్లవాడు కావడంతో అతని మానసిక వేదనకు అంతు లేకుండా పోయింది. అయితే ఈ విషయాన్ని బయటకు చెప్పవద్దంటూ మరికొందరు ఆర్ఎంపీలు సదరు ప్రైవేటు ఉద్యోగిని బ్లాక్మెయిల్ చేసినట్టు సమాచారం. విషయం కాస్త బయటకు తెలియడంతో చెందుర్తి మండలంలో జరిగిన భ్రూణ హత్యలపై డిఎంఎండ్హెచ్ఓ రజిత ఆధ్వర్యంలో విచారణ చేపట్టారు. మూడపల్లిలోని ఆర్ఎంపీ వైద్యుడిని విచారించారు. అయితే వారి దృష్టికి వచ్చిన మరికొన్ని ఘటనలపై విచారణ కొనసాగినట్టు తెలుస్తోంది. రెండవ విడత దళిత బంధు నిధులు విడుదల చేయాలని కోరుతూ కరీంనగర్ జిల్లా జమ్మికుంట ఎంపీడీఓకు దళిత సంఘాల నాయకులు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ త్వరలో స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో రెండవ విడత దళిత బంధు నిధులు విడుదల చేయాలని కోరారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తే లబ్ధిదారులు మరికొన్ని రోజులు వేచి చూడాల్సి ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో రక్షిత్, రాకేష్, శంతన్, గంగారపు ప్రవీణ్, సదానందం, సాగర్ పాల్గొన్నారు. జమ్మికుంట మండలంలోని మా దళిత సోదరులందరము స్థానిక ఎంపీడీఓ గారిని కలవడం జరిగింది. రెండో విడత దళిత బంధు రావడం కోసం. ఎందుకంటే ప్రభుత్వాలు ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా మరి అధికారులు శ్రద్ధ చూపి దళిత బంధు రెండో విడత పైన కరెక్ట్ మాకు సమాచారం ఇవ్వడం లేదు. ఎందుకంటే గైడ్లైన్స్ ప్రభుత్వం ఇచ్చినప్పటికీ మరి అధికారుల ఆలస్యమా లేకుంటే ప్రభుత్వమే దీన్ని జాప్యం చేస్తుందా అనేది మాకు ఒక పెద్ద కన్ఫ్యూజన్ మిగిలింది. ఎందుకంటే రానున్న రోజుల్లో మళ్ళీ ఎలక్షన్ కూడా వస్తే మా యొక్క దళిత సోదర కుటుంబాలలో నోట్ల మన్ను కొట్టినట్టయితే కాబట్టి ప్రతి ఒక్క దళిత సోదరులు ఇక్కడ ఉన్న దళిత బంధు సాధన సమితి మా సభ్యులందరూ ప్రతిరోజు ప్రభుత్వాల చుట్టూ మరియు ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరగడం జరుగుతుంది. ఇకనైనా సరే ఏదేం జరిగినా కూడా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుని ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండి దళితుల పక్షాన నిల్చొని ప్రతి ఒక్క దళిత కుటుంబానికి న్యాయం చేయవలసిందిగా కోరుకుంటూ, ఎందుకంటే ఇప్పటికీ ఏం జరిగిపోయిందో అది ఎవరు మా దళితులు కడుపులో పెట్టుకోరు, ఎవరు సాయం చేసినా మర్చిపోరు. కాబట్టి సౌదీ అరేబియా తెచ్చిన బంగారం సినీ ఫక్కీలో మార్గ మధ్యంలోనే మాయమైన ఘటనపై విచారణ కొనసాగుతోంది.
ఈ కేసులో ఇప్పటికే పోలీసులు 2 నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించగా మరో 2 పరారీలో ఉన్నట్లుగా తెలుస్తోంది. పోలీసు విచారణ పూర్తి అయితేనే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలిసే అవకాశం ఉంది. సౌదీ అరేబియా నుండి తీసుకువస్తూ ఉండగా గమ్యస్థానం చేరకముందే మార్గమధ్యంలోనే మాయమైన విదేశీ బంగారం కేసు చిక్కుముడి వీడడం లేదు. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల కేంద్రానికి చెందిన రుద్రం రాంప్రసాద్ తన సమీప బంధువు సహకారంతో వేమ్లవాడకు చెందిన కాల్వ వెంకటేష్ అనే వ్యక్తి ద్వారా బంగారం తెప్పించుకోవడం కోసం డబ్బులు పంపించినట్టు సమాచారం. ఈ మేరకు చందుర్తి మండలం జోగాపూర్ గ్రామానికి చెందిన బీరయ్య, అనిల్ పెద్ద మొత్తంలో బంగారంతో హైదరాబాద్లోని ఎయిర్పోర్టులో దిగిన అనంతరం సమీప బంధువైన ఎనగంటి గ్రామానికి చెందిన ఏనుగుల నాగరాజును కలిసినట్టు తెలుస్తోంది. ఈ 2 నుండి బంగారాన్ని తీసుకున్న నాగరాజు కనిపించకుండా పోవడంతో బాధితుడు రాంప్రసాద్ వేమ్లవాడ పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టిన పోలీసులు బంగారం స్వాహా చేశారన్న నేరంపై తొంటి బీరయ్య, గడ్డం అనిల్ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఈ కేసులో A1 నిందితుడిగా ఉన్న కాల్వ వెంకటేష్ ఇప్పటికే సౌదీ పారిపోగా A4గా ఉన్న నిందితుడు ఏనుగుల నాగరాజు పోలీసుల కన్నుగప్పి గల్ఫ్ పారిపోయినట్టుగా తెలిసింది. మాయమైన బంగారం ఆచూకీ కనుక్కునేందుకు ఉన్నతాధికారులు 2 ఎస్ఐలతో పాటు 4 కానిస్టేబుళ్లతో 2 బృందాలను ఏర్పాటు చేశారు. శంషాబాద్ విమానాశ్రయం వద్ద స్వాధీనం చేసుకున్న బంగారాన్ని నాగరాజు ఏం చేశాడనే విషయంపై ఇంకా స్పష్టత రాకపోవడం పోలీసు అధికారులను కలవరపరుస్తోంది. నిందితుడు నాగరాజు వాడిన సెల్ ఫోన్కు సంబంధించిన డేటాను సేకరించిన పోలీసులు అందులో లభించిన సమాచారం ఆధారంగా బంగారం రవాణా వ్యవహారంలో ఎవరెవరికి సంబంధాలు ఉన్నాయనే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు. బంగారం తక్కువ రేట్ బంగారం సో వాళ్ళు చెప్పేదాంట్లో 40 తులాస్ కోసం పంపినాము డబ్బులు అని చెప్తారు. సో ఎవరికి పంపినారంటే అక్కడ రవీందర్ అనే ఒక వ్యక్తి వాళ్ళ బావ అంట. సో అక్కడ సౌదీలో వర్క్ చేస్తున్నాడు. అతనితో కాంటాక్ట్ అయ్యి మాకు పంపండి గోల్డ్ అని చెప్తారు. పంపుతారు. అండ్ అక్కడ నుంచి వెంకటేష్ అనే వ్యక్తి, ఈ రవీందర్ దగ్గర పనిచేసే వెంకటేష్ అనే వ్యక్తి, నేను చూసుకుంటే ఇదంతా పంపే పని అంతా అని చెప్పి అక్కడ క్యాష్ తీసుకోవడము అండ్ అది గోల్డ్ విక్రయించడం. అండ్ అక్కడ నుంచి ఈ వెంకటేష్ అనే వ్యక్తి యొక్క 2 ఫ్రెండ్స్ లేకపోతే వాళ్ళకి తెలిసిన వాళ్ళు క్లోజ్. ఇందులో బేసిక్గా వెంకటేష్, బీరయ్య, అనిల్ అండ్ నాగరాజ్ 4 మెయిన్ ఈ ఎట్లా స్టార్ట్ అవుతుంది అక్యూజ్ చైన్ అని చెప్తున్నా. వెంకటేష్ అనే వ్యక్తి బీరయ్య అండ్ అనిల్ ద్వారా ఆ గోల్డ్ని ఇండియాకి. రాజన్న సిరిసిల్ల జిల్లా వేమ్లవాడలోని తిప్పాపూర్ వంతెన వద్ద సిలిండర్ ధర పెంపు పట్ల నిరసనగా సిపిఐ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ కడారి రాములు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ ధరలను ఇష్టారీతిన పెంచుతూ పేదల నడ్డి విరుస్తోందని విమర్శించారు. తక్షణమే పెంచిన ధరలు తగ్గించాలని, లేని పక్షంలో ఆందోళనలను చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వేమ్లవాడ పట్టణ సిపిఐ కార్యదర్శి పోషెట్టి దేవరాజ్, పోచమల్లు, మల్లయ్య, శేఖర్, నర్సన్న పాల్గొన్నారు. గ్యాస్ సిలిండర్, పెట్రోలు, నిత్యావసర సరుకుల మీద విచ్చలవిడి రేట్లు పెంచుతూ జీఎస్టీ పెంచుతూ కార్మికుల, పేద ప్రజల నడ్డి విరిచేదానిలో భాగంలో పాల్పడతా విధానం మానుకోవాలనే విధానంతో ఈరోజు ఈ యొక్క నిరసన కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. ఈ యొక్క ప్రధానంగా చూస్తే 10 సంవత్సరాల అధికారంలో పాలనలో ఇలా కేంద్ర బీజేపీ ప్రభుత్వం పేద ప్రజలకు న్యాయబద్ధంగా ఇలా వాళ్ళకు ఒక ఇబ్బందులు కలిగే విధంగా చూడమని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఇలా కార్మికుల యొక్క, పేద ప్రజల యొక్క విచ్చలవిడి రేట్లు పెంచుతూ గ్యాస్ సిలిండర్, పెట్రోల్ ధరల మీద, అదేవిధంగా జీఎస్టీ పెట్టి కూడా నిత్యావసర సరుకుల మీద ఇలా నడ్డి విరుస్తున్నటువంటి పరిస్థితి కేంద్ర బీజేపీ ప్రభుత్వం. एक देता है सब खाता है बोलता है, एक मोदी आके बोलता है रहता है तो गरीब लोग के लिए मैं काम करता है बोलता है, क्या करता है? गरीब लोग का पेट मार के खाता है. టీడీపీకి పూర్వ వైభవం తెచ్చేందుకు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు ఆ పార్టీ పెద్దపల్లి జిల్లా మాజీ అధ్యక్షులు తిరుపతి. జిల్లా కేంద్రంలోని టీడీపీ కార్యాలయంలో క్రియాశీల సభ్యత్వ కార్డును
కార్యకర్తలకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ 100 రూపాయలు చెల్లించి సభ్యత్వం తీసుకున్న ప్రతి కార్యకర్తకు 5 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పిస్తోందన్నారు. టీడీపీ బలోపేతానికి పార్టీ శ్రేణులు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కోళ్ల కిషన్ రావు, మురళి, పెరిక శ్రీనివాస్, విక్రమ్, సుధాకర్, శంకర్ పాల్గొన్నారు. ప్రతి ఒక్క గ్రామం నుంచి తెలుగుదేశం పార్టీ అత్యధికంగా సభ్యత్వ నమోదు కార్యక్రమం చేయడం జరిగింది. అలాగే ఈరోజు ఏదైతే తెలుగుదేశం పార్టీ సభ్యత్వం కార్డ్స్ ఉన్నాయో వివిధ మండలాలలో పెద్దపల్లి పట్టణంలో జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా ఓపెన్ చేయడం జరిగింది. ఈరోజు ఈ దేశంలోనే ఏ పార్టీ కూడా 5 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ ఇవ్వడం లేదు. కేవలం 100 రూపాయలు కడితేనే 5 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ కార్యకర్తల కోసమని లోకేష్ బాబు గారు, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈరోజు 5 లక్షల రూపాయల కార్డు అందరికీ అందజేయడం జరుగుతుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ పాదయాత్ర చేపట్టారు. మద్దిమల్ల గ్రామం నుండి మొదలుకొని పలు బంజారా తండాలలో కొనసాగింది. ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడుతూ రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా రాజ్యాంగ విలువల పట్ల ప్రజలకు అవగాహన కల్పించేందుకే ఈ పాదయాత్ర చేపట్టినట్టు తెలిపారు. పార్లమెంటు సాక్షిగా రాజ్యాంగాన్ని అనగదొక్కాలనే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. అప్పులు తప్పులను సరిదిద్దుకుంటూ సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు భూత శ్రీనివాస్, ఉపాధ్యక్షులు శివరామకృష్ణ, యూత్ అధ్యక్షులు బొంగు తిరుపతి యాదవ్, ఏఎంసీ చైర్మన్ రాములు నాయక్తో పాటు కార్యకర్తలు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన మన అగ్రిటెక్ షాప్ను మాజీ జెడ్పీటీసీ వంగల తిరుపతి రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు అవసరం పడే వ్యవసాయ పనిముట్లు ఇతర దూర ప్రాంతాలకు వెళ్లకుండా మండల కేంద్రంలోనే మన అగ్రిటెక్ సంస్థ బ్రాంచ్ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు పిన్నింటి శ్యామ్రెడ్డి, లక్ష్మారెడ్డి, సింగిల్ విండో చైర్మన్ రామచంద్రారెడ్డి, పుప్పాల నాగార్జునరావు, బండ రవీందర్ రెడ్డి పాల్గొన్నారు. శ్రీరాంపూర్ మండలంలో మన అగ్రిటెక్ సంస్థ ద్వారా ఈరోజు శ్రీరాంపూర్లో ఒక బ్రాంచ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ప్రతి పనిముట్టు కూడా శ్రీరాంపూర్లో దొరికే విధంగా మన అగ్రిటెక్ వారు మరి ఏర్పరుచుకున్నటువంటి ఈ షాప్ను మరి గతంలో జమ్మికుంట లేదంటే పెద్దపల్లి, కరీంనగర్, వరంగల్, హన్మకొండ పోయి తీసుకొచ్చుకున్నటువంటి పనిముట్లు అన్నీ కూడా శ్రీరాంపూర్ మండలంలో మన అగ్రిటెక్లో రేపటి నుంచి మరి అందుబాటులో ఉంటాయి కనుక మరి శ్రీరాంపూర్ మండల రైతాంగం అంతా కూడా మన అగ్రిటెక్ ద్వారానే మరి తీసుకోవాలని, మరి ఏం తీసుకున్నా మన అగ్రిటెక్లో తీసుకుంటేనే కొంత రేపు గ్యారంటీ కానీ అదేవిధంగా దానికి ఏదైతే పనిముట్లు ఖరాబ్ అయినా కానీ మరి దానికి సంబంధించిన సామాను కూడా ఈ మన అగ్రిటెక్లో దొరికాయి కనుక తప్పకుండా ఇంకా రైతాంగం అంతా కూడా మన అగ్రిటెక్ను వాడుకోవాలని. పెద్దపల్లి జిల్లా ఓదెల శ్రీ మల్లికార్జున స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు కోనేరులో పుణ్య స్నానాలను ఆచరించారు. స్వామివారికి పట్నాలు వేసి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం మల్లికార్జున స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఈవో సదయ్య తగిన ఏర్పాట్లు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేశారు. కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు చెన్నిబాబు, మండల అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి చేతుల మీదుగా 3 లబ్ధిదారులకు సుమారు 70,000 విలువగల చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని కూనారం గ్రామంలోని లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో హనుమాన్ మాలాధారుల ఇరుముడి కార్యక్రమాన్ని నిర్వహించారు. సుమారు 52 మంది మాలాధారులు ఇరుముడి కట్టుకుని పాదయాత్ర కొండగట్టుకు బయలుదేరారు. లక్ష్మీనరసింహ ఆలయం నుండి స్వాములు ఇరుముడితో పెద్ద ఎత్తున శోభాయాత్ర చేపట్టారు. మహిళల మంగళహారతులు, భజన కార్యక్రమాలతో శోభాయాత్ర ముందుకు సాగింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ సంపత్ యాదవ్, మాజీ సర్పంచ్ విజయ మొగిలి, మాజీ ఎంపీటీసీ రామరాయమల్లు పాల్గొన్నారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్.